స్తోత్రం. గడిచిన మాసములన్నిటిలో ఆయన ఉన్నతమైన కృపనిచ్చి క్షేమకరమైన స్థితిని అనుగ్రహించి సజీవుడైన యేసును సజీవులుగా ఆరాధించుటకు ఆయన సముఖమును నిలిపిన యేసుకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన సముఖములో చేరిన మనందరము ఏక స్వరముతో ప్రభు నామాన్ని స్తుతి కీర్తనల ద్వారా స్తుతించుచు ఆయన నామాన్ని గణపరచుటకు మనందరినీ సమకూర్చిన సర్వశక్తిమంతుడైన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన యేసేను పరిశుద్ధమైన మనసుతో మంచి మనసాక్షితో ప్రభుని స్తుతించి కీర్తించి గణపరిచి ఆరాధించి గొప్ప చేయుటకు మనందరినీ ఆయన సముఖములో సమకూర్చిన పరిశుద్ధుడైన యేసేకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన యేసు వైపు మనసు త్రిప్పి కనులెత్తి ఆయన వైపు హస్తములెత్తి ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించిన దేవుడు అనేకమైన కార్యములు మన ఎడల చేసిన ప్రతి విధమైన మేలును తలంచుచు అనేకులను ప్రభు ఆయన సముఖంలో సజీవ సాక్షులుగా నిలబెట్టినట్లుగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు చేసిన మేలును బట్టి ఉపకారములను బట్టి సాక్షులుగా నిలబడి ప్రభుని స్తుతించుచుండగా విశ్వసించినట్లుగా అనేకులు చూచుచున్నవారు ఆశతో విశ్వసించి ప్రభు సన్నిధిలో అదే రీతిగా కనిపెట్టి అనేకులను ప్రభు సాక్షులుగా పురుకొల్పినట్లుగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించుచుండగా మహిమగలిగిన దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు మహామహిమతో దిగివచ్చి మనందరిని ఆయన మహిమ చేత అలంకరించినట్లుగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించుచుండగా మహిమగలిగిన దేవుడు తన మహిమగలిగిన బాహువును చాపి ప్రతి వారి జీవితంలో ఆయన హస్తమును ఉంచి ఆయన మహిమగలిగిన ప్రభావంతో ప్రతి వారిని ప్రభు అభిషేకించుచున్నందుకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు పక్షమై నిలబడుతున్న తన సేవకుల్ని పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి బలపరిచి నూతనమైన వాక్కును సేవకుల నోటి నుంచి ప్రభు పలుకున్నట్లుగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యమైన దేవుడు మాట్లాడుతూ ఉండగా ప్రతి వారి హృదయములు వినగలిగిన మనసు గ్రహించగలిగిన జ్ఞానాత్మను ప్రతి వారికి ప్రభు బుద్ధి పుట్టించి బుద్ధి చెప్పు వాక్యమును అంగీకరించుటకు ప్రతి వారిని సిద్ధ మనసును ప్రభు ప్రసాదించి ఆయన సముఖంలో సమకూర్చి స్థిరపరచునట్లుగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యమును అందించుతున్న తన సేవకుల్ని ఆత్మయున్న దేవుడు ఆవరించి ఉన్నతమైన అభిషేకంనిచ్చి మంచి ఆరోగ్యంనిచ్చి నడినెత్తు నుండి అరిపాదం వరకు శక్తినిచ్చి బలమునిచ్చి ప్రభు నిలుపుకుని వాడుకున్నట్లుగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మార్గమధ్యములో ఉన్న ఆయన సముఖమునకు రావాలని ఆశతో బయలుదేరిన ప్రతి వారికి ప్రభు క్షేమకరమైన స్థితిని అనుగ్రహించి ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ కూడా ప్రభు త్వరపెట్టి కుటుంబాలుగా ఆయన సముఖంలో అడుగుపెట్టి సజీవుడైన యేసును స్తుతించి ఆరాధించి గణపరచుటకు ప్రతి వారిని ప్రభు ఆయన సముఖమునకు తోడుకు వచ్చినట్లుగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సౌండ్ సిస్టమును కరెంటును ఉపకరణములు జనరేటర్లు వాయిద్యములు లైవ్ పరిచర్య ఇవన్నీ ఉపకరణములన్నింటినీ ప్రభు స్వాధీనపరుచుకుని సమస్తము ఆయన నామానికి మహిమార్థకరంగా ప్రభు వాడుకుంటున్నందుకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. గతించిన కాలమంతయు గడిచిన మాసములన్నిటిలో నీ ఆశ్చర్యకరమైన కృపను ఆశ్చర్యకరమైన హస్తమును మా ఎడల చాపి నీ హస్తపు చాటును మమ్మల్ని అందరినీ సురక్షితంగా దాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నా తండ్రి
ఇదిగో ప్రభా, ఈ రీతిగా నీ సముఖమునందు చేరి ఈ పునరుద్ధానపు వేళ పునరుద్ధానుడని నిన్ను స్తుతించుటకు, నీ నామను బట్టి గణపరచుటకు, మీ నామను బట్టి అతిశయించుటకు, మీ నామనంలో ప్రభా ఆనందించగలిగిన నీ వాక్కులను బట్టి ప్రభా నిన్ను స్తుతించుటకు, మమ్మల్ని అందరినీ ఈ రీతిగా సజీవులుగా నిన్ను స్తుతించుటకు, సజీవుడు అని నిన్ను గణపరచుటకు మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము రాజా. ఈ ఆరాధన అంతటిని మీరు మహిమకరంగా మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము స్వామి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈ ఆరాధనలో ఎవరు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో నీ ఆవరణంలో గుమ్మములలో అడుగుపెడుతూ ఉన్నారో స్వామి, ప్రతి వారిని మీరు దర్శించమని వేడుకుంటూ ఉన్నామయ్యా. ప్రతి వారిని మీరు పలకరించమని వేడుకుంటూ ఉన్నామయ్యా. ప్రతి వారి హృదయంలో మీరు స్పందించమని వేడుకుంటూ ఉన్నాము స్వామి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ వాక్కు వెలువడుతున్నప్పుడే ప్రతి వారు తెప్పరిల్లునట్లుగా, ప్రతి వారు తృప్తి నొందినట్లుగా, నీ మాధుర్యాన్ని అనుభవించినట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాము స్వామి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు విరివిగా మాట్లాడుతుండగా ప్రతి వారు గ్రహించగలగాలి, ప్రతి వారు అర్థం చేసుకోగలగాలి, ప్రతి వారి మనసు సమ్మతించాలి స్వామి. ఆ రీతిగా ప్రతి వారిని మీరు సిద్ధపరిచి పరిశుద్ధపరిచి మీ సముఖమునందు మీరు సమకూర్చమచున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. మీ నామం మహిమపరచబడినట్లుగా నా తండ్రి రావాల్సిన బిడ్డలందరినీ మీరు సకాలంలో మీ సన్నిధికి త్వరపెట్టి నడిపించమని వేడుకుంటూ ఉన్నామయ్యా. నా తండ్రి, మీ సేవకులు మరోమారు మీ చేతులుగా అప్పగిస్తున్నాం. మంచి ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి నిలుపుకొని మీరు మాట్లాడి వాడుకోమని వేడుకుంటూ ఉన్నాము స్వామి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ ఆరాధన అంతటిని ప్రారంభించిన మొదలుకొని ముగింపు వరకు సమస్తము మీ నామానికి మహిమార్థకరంగా మీరు జరిగించమని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అనువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అంతా వ్యర్థమని వేతులై ఎందరో నా గురి నీపై
ఎదురుపడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెను. నీపై విశ్వాసమే నన్ను బలపరచనే. నా స్వరము నీకే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచనే. నా స్వరము నీకే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువులేసింది ఎవ్వరైనను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువులేసింది ఎవ్వరైనను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే. నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే. నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా. నానువనువు నిన్నే ప్రస్తుతించనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
భయపడను గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను ఎదురుగాయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే ఎదురుగాయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నాకి
పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా నిన్ను నేనేమని ఆరాధించేదా ఆరాధించేదా నిన్ను నేనేమని ఆరాధించేదా ఆరాధించేదా జ్యోతిర్మయుడా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా మలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించినే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించినే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వర్ణనగందని పరిపూర్ణమైనని మహిమైశ్వర్యము నా కొరకే త్యాగము చేసి వర్ణనగందని పరిపూర్ణమైనని మహిమైశ్వర్యమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి
కీర్తి మహిమలను నేను ప్రకటించేదా. కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. ఊహల కందని ఉన్నతమైనని ఉపదేశములను నా ఎడల సఫలపరచి ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో. యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో. యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. రాజాది రాజా అవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధము చేసితివి. మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. విడువని కృపణాలు స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రమణీయ సామ్రాజ్య పరిపాలక. రమణీయ సామ్రాజ్య పరిపాలక. రమణీయ సామ్రాజ్య పరిపాలక.
స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన చేతుల పైకెత్తుదాం ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదాన ఆరాధన నీవే కదాన ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన ఆరాధన అందరం గట్టిగాను స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి 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 మహాపరిశుద్ధుడా జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. నీవు మహోన్నతుడవు, మహోపకారివి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, మా మధ్యలో వసించుచున్నవాడవు. నాయనా, నీ సన్నిధికి వచ్చిన నీ ప్రజలు, నీ స్వకీయ సంపాద్యం, నీ సొత్తైన ప్రజలు ఏ కాంక్షతో నీ సన్నిధికి వచ్చారో మీకు బాహాటంగా తెలుసు. వారిని దీవించి ఆశీర్వదించండి, వారి హృదయ అభిలాషలు తీర్చండి, విశ్వాసమందు స్థిరపరచండి. మీరు విలువ పెట్టి కొనబడిన ప్రజలు నాయనా, మేమంతా నీ వారమే, మీరు మేపెడు గొర్రెలము, మేము మీ ప్రజలము, మేము లోకజనులము కాదు, మీ సొత్తైన ప్రజలము. మీరు మమ్మల్ని బలపరిచి, దృఢపరిచి, స్థిరపరిచి, శక్తి సామర్థ్యతను అనుగ్రహించి నీ కొరకైన పత్రికలుగా లోకంలో బ్రతికేటట్లు కృప చూపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ మా స్తుతి ఆరాధన మీకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం.
కీర్తనలు 3లో 5వ చరణాన్ని నేను చదువుతాను, మీరు చదవండి. సరే, 3వ కీర్తన 5వ చరణం చదువుతారు, వినండి. యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారము. చాలు. ఎవరంటండి ఆయన? మీరు అడగచ్చు, మా అమ్మాయి నాకు ఆధారం అండి, అమ్మాయి తెస్తేనే నేను పోషింపబడుతున్నాను. మా అబ్బాయి నాకు ఆధారం అండి, అబ్బాయి తెస్తేనే నేను పోషింపబడుతున్నాను. ఇలాగ మీకు ఆధారాలు ఉండవచ్చు. అందరు కాదు, కానీ కొందరు వాటి మీద బేస్ అయిపోతారు. కొన్ని సందర్భాల్లో డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళిపోతారంటే ఊహారేఖలు గీసేసుకుంటారు, గాలి మేడల్లో మిద్దెలు కట్టేసుకుంటారు. నాకేంటి, నాకు ఇది ఆధారం, నాకు అది ఆధారం అనుకుంటారా? అనుకొనని రీతిలో ఆధారాలు కదిలిపోతాయి. అప్పుడే డిప్రెషన్లోకి వెళ్ళేది. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఎప్పుడు మనల్ని మనం ఊహించుకోకూడదు, మనల్ని మనం ఓవర్ ఎస్టిమేషన్ వేసుకోకూడదు. ఏదైనా ఉంటే దేవుని కృప తప్ప వేరొక్కటి లేదు అని మనం స్థిరపరచుకోవడం తప్ప ఏ విషయంలో మనం ఇంత అంత అనే గాలి మేడల్లో మిద్దులు కట్టడం మనం నేర్చుకోకూడదు. అది మనకు మంచిది కాదు. ఈరోజు బ్రతికి బట్టగట్టి బజార్లో నేను తిరుగుతున్నానంటే నా దేవుని బలమైన హస్తం నన్ను కాపాడబట్టి అనే మాట అణువులో ఉన్న ప్రతి పరమాణువుకి మనం నేర్పించాలి. అతిశయించడానికి మన దగ్గర ఏమీ కూడా లేదు, గర్వించడానికి మన దగ్గర ఏమీ కూడా లేదు, అహంకారంతో తల ఊపడానికి మన దగ్గర ఏమీ లేదు. ఏదైనా ఇస్తే, ఏదైనా ఉంటే దేవుని కృప తప్ప, దేవుని కృప చేత తప్ప వేరొక ఆధారం మనకు లేదు. మనం పాడుకుంటాము, మన ఆత్మీయ తండ్రి దేవజన్ లేసన్న గారు కూడా ఆయన అనర్గళంగా పాడేవాడు, నా ఆధారమై ఉన్న యేసయ్య, కృతజ్ఞుడినై జీవితం అంతా సాక్షిగా ఉంటుంది. ఆ కృతజ్ఞత భావంతో బ్రతకడమే మనం నేర్చుకోవాలి. ఇలాగ మనం లోకంలో కనబడే ఏ ఆధారాల్ని, మనకు రాబడి ఉంటుంది కొంత, దాని మీద ఆధారపడకూడదు. ఈరోజు ఉన్న రాబడి రేపటి రోజు ఆగిపోవచ్చు. అప్పుడేంటి మన పరిస్థితి? కొందరు అనేక సందర్భాల్లో ఇలాంటి తప్పటడుగులు వేయబట్టి స్థితి మారినప్పుడు దానికి తట్టుకోలేక అఘాయిత్యాలకు పాల్పడతారు. ఒక మెయింటెనెన్స్కి అలవాటు పడిపోతారు. ఒక మెయింటెనెన్స్కి నెల ఖర్చు 70,000, 50,000, 60,000 అలా ఫిక్స్ అయిపోయి ఆ మెయింటెనెన్స్కి అలవాటు పడిపోతారు. ఇప్పుడు నెలకి 60,000, 70,000 రూపాయలు వస్తే, మెయింటెనెన్స్ ఉంటే, ఆ రాబడి ఉంటే సాఫీగానే ఉంటుంది. ఒకరోజు ఆ రాబడిలో ఏదన్నా లోటు కలిగి కాస్త డౌన్ అయిందనుకోండి, ఇప్పుడు ఆ మెయింటెనెన్స్కి అలవాటు పడ్డ వాళ్ళు ఇప్పుడు దిగువ స్థితికి ఉండాలంటే తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎందుకు ఇలాంటి బ్రతుకు, ఎందుకు ఇలాంటి జీవితం అని అనర్థాలకు పాల్పడిన వ్యక్తులు కూడా మన కనులు ఎదుట ఉన్నారు. ఎప్పుడు మనం ఒక వేదిక వేసుకొని ఆ వేదిక మీదకి ఎక్కకూడదండి. దేవుడు మనల్ని ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలోనే మనం నేర్చుకోవాలి. పౌలు చెప్పాడు, అంత గొప్ప దైవజనుడే చెప్పాడు, నా దేవుడు నాకేం కొదువు కానివ్వడు, నా దేవుడు నాకేమి రానివ్వడు, అసలు నా బట్ట నలగనివ్వడు అని చెప్పలేదు పౌలు. నేను ఐశ్వర్యంలో నేర్చుకొని ఉన్నాను, దీనస్థితిలో నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను. ఎందుకు ఉంటాను ఇలా అలా అంటే ఓసరి మీద ఇలాగా రంగులు మార్చుకోవడానికి కాదు, ఏ స్థితిలో నా దేవుడు పెడితే ఆ స్థితిలో నేర్చుకుని ఉన్నాను. దేవుడు నాకేం కొదువు చేయడు, కొండనన్న పిగిలించి తీసుకుని వచ్చి నా చేతిలో పెడతాడు. నేను అడిగానంటే కొండ మీద ఉన్న కోతునన్న దింపుతాడు. ఆ కోతులతో మనకేం పని? ఇలాగ మనం హై ఎస్టిమేషన్ వేసుకొని ఆ స్థితిలో నేను నిలిచిపోయి ఆ తగ్గు స్థితికి వస్తే నన్ను తీసేసుకో, నేను బతకను, నేను ఉండను, నాకెందుకు, ఇట్లాంటి మాటలు నేను ఒక మాట చెప్పనా, ఏ స్థితిలోనైనా నేర్చుకునే వాడు సనగడు. ఏ స్థితిలోనైనా నేర్చుకునే వాడు సంశయించడు, సనగడు. ఆల్రెడీ అతను ప్రిపేర్ అయి ఉన్నాడు కనుక, ఆల్రెడీ అతను సిద్ధపడి ఉన్నాడు కనుక, అతని మనసులో అలాంటి భావన అతను కొంది కనుక అతను చెల్లించడు. ఈ స్థితి వచ్చిందా, ఓకే, నో ప్రాబ్లం,
ఓ ఇలా ఉందా, ఓకే. గనుక మనం లోక సంబంధమైన వాటిల్ని కాదు ఆధారం చేసుకోవాల్సింది. మీరు 22వ కీర్తన 10వ వాక్యం కూడా చదువుతారు. గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఎంత మంచి మాట చూడండి. గర్భవాసినైనది మొదలుకొని, నా తల్లి గర్భంలో నేను పిండోత్పత్తి అయినది మొదలుకొని నాకు ఆధారం ఎవరు ఆధారం? యేసయ్య ఆధారం. తల్లి గర్భంలో మనమే రూపించుకున్నామా? నా ముక్కు పొడుగ్గా ఉండాలి, చెవులు వెనక్కు ఉండాలి, నాకు నల్ల జుట్టు ఉండాలి, నేను చామన్ ఛాయలో ఉండాలి, నేను ఎర్రగా ఉండాలి, దొండ పండులాగా ఉండాలి, అంతే. ఎండకపోతే మగ్గిపోవాలి, మాడిపోవాలి, నేను నల్లగా ఉండాలి అని మనం కోరుకున్నామా? ఆయనకి ఇష్టమైన రూపాన్ని మనకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. దాంట్లో మనం చింతించకూడదు. దేంట్లో? పొట్టుగా ఉన్నా చింతించకూడదు, పొడవుగా ఉన్న చింతించకూడదు, నల్లగా ఉన్న చింతించకూడదు, ఎర్రగా ఉన్న చింతించకూడదు. ఎందుకు చింతించకూడదంటే మనం చేసుకుంది కాదు ఇది. మనం చేసుకుంటే అయ్యో ఏంటి నేను ఇంత అవివేకిని అయ్యాను, అంత అజ్ఞానిని అయ్యాను, ఈ రంగులో కాకపోతే ఆ రంగులో ఉంటే బాగుండేది కదా, నాకు తెలియలేదు అని మనం చేసుకున్నదైతే మనం చింతించవచ్చు. మనం చేసుకున్నది కాదు ఇది. ఎవరు చేసింది? అమ్మ. అందరూ చెప్పండి రా స్వామి. ఎవడిచ్చింది ఇది? నాకు ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరు? నా దేవుడు. నాకు జన్మనిచ్చింది ఎవరు? నా దేవుడు. నాకు క్షేమాన్ని ఇచ్చింది ఎవరు? నా దేవుడు. 9 మాసాలు 9 నెలలు నా తల్లి గర్భంలో నేను ఉంటే నన్ను పలకరించింది ఎవరు? మా అమ్మ పలకరించిందా? ఆయన నా బంగారు కొండ తిన్నావా, పడుకయ్యా అనిందా? అభము శుభము ఎరుగని పసికందుగా నేను ఉన్నప్పుడు నన్ను దర్శించింది, నాతో ముచ్చటించింది, నన్ను ధైర్యపరిచింది. రోయ్, చీకట్లోకి వెళ్తున్నావు, లోకంలోకి వెళ్తున్నావు, జాగ్రత్త. ఆ చిన్నపిల్లలు చూడండి మీరు, వాళ్ళు నవ్వుకుంటుంటారు అప్పుడప్పుడు. నేను చెప్పి పెద్దోళ్ళు కాదులేండి, పెద్దోళ్ళకి నవ్వు రాదు. ఎందుకు వస్తుంది? చిన్నపిల్లలు చూడండి, అంటే అప్పుడే నెలల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అప్పుడప్పుడే నవ్వుకుంటుంటారు. వాళ్ళు దేవుడు మాట్లాడుతుంటాడు వాళ్ళతో. ఏంటి బాగున్నావా? బాగున్నారు, ముందుందులే ముసళ్ళ పండుగ, ఏం కాదులే అంటే నవ్వుతాడు. మీరు చూడండి, ఇంకా వాళ్ళ భాష మనకు అర్థమైతే బాగుండే మాట. చిన్న పిల్లలు పడుకొని ఒక్కరే నవ్వుకుంటుంటారు, కాళ్ళు చేత్తో వాళ్ళు దెబ్బలాడుకుంటుంటారు, ఆడుకుంటుంటారు. మరి దేవుడు వాళ్ళతో ఆడుకుంటుంటాడేమో నాకు తెలియదు. రాను 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 ఎన్ని పోతాయి అనుకోండి. ఇది గాఢాంధకరపు లోకం. మరి ఆ తల్లి గర్భంలో ఆ చీకట్లో నిన్ను దర్శించి, నీతో ముచ్చటించి, నీతో మాట్లాడి, నిన్ను పురుకొల్ని నింపి, నిన్ను ప్రోత్సహించి, నిన్ను అభివృద్ధి చేసి 9 నెలలు ఆ గ్రోత్ ఎవరి వలన కలిగింది? ఎలా కలిగింది? ఈ సృష్టికి ఆధారం ఎవరు? నా రూపకల్పనకి ఆధారం ఎవరు? నా జన్మకి కారణ జన్ముడు ఎవరు? నేను ఈ రోజున నా తల్లి గర్భంలో నేను పుట్టాను, ఈ స్థితిలో నేను నిలిచానంటే నాకు ఆధారం ఎవరు? ఈ కీర్తనకారుడు అంటాడు, నాకు ఆధారం నీవే, నీవే నా ఆధారం. అయితే ఈ ఆధారమై ఉన్న ఆ దేవుని శక్తిని మనం గుర్తించి ఆ దేవుని మీద ఆధారపడినప్పుడు ఎక్కడ మన జీవితం కుడికైనా ఎడమకైనా వరగదు, వంగదు, పడిపోదు. ఎన్ని ఆటుపోటీలు ఎదురైనా మనం ఆధారపడిన బండ ఎవరు అనంటే పరిశోధింపబడిన బండ, పరీక్షింపబడిన బండ. ఆయన పడిపోడు, మనల్ని పడనివ్వడు. ఆయన శక్తి కలిగిన దేవుడై ఆయన చెయ్యి చాపి మనల్ని ఆదుకుంటాడు. ఆ ఆధారమై ఉన్న దేవునిలో ఉన్న కొన్ని అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 62వ కీర్తన
62వ కీర్తన 7వ చరణాన్ని చదువుతారండి. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. చాలండి. దేనికంటే ఆయన ఆధారం? నా రక్షణకు నా మహిమకు ఆయనే, దేవుడే నాకు ఆధారం. ఈ రోజున ఆ రక్షణ, ఆ మహిమ ఎవరి వలన కలిగింది? నిన్ను రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఒకే ఒక్కడు. ఆ రక్షణ ఆయన ద్వారానే కలగాలి, ఆయన వలనే కలిగింది. ఒక్కసారి మీరు ఊహించండి, వెనక్కి తిరిగితే, అంటే ఇక్కడ వెనక్కి తిరగమని కాదు, మనం వచ్చిన అనుభవాలను తలపోసుకుంటే ఈరోజు ఈ రక్షణ మనకి ఎలా కలిగింది? పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. లేకపోతే ఈరోజు మన బ్రతుకు ఎండిన ఎడారిలాగా ఉండేది. మన పరిభాషలో మాట్లాడుకోవాలంటే కుక్క చింపిన ఇస్తర్లా ఉండేది. మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకోవాలంటే లోకస్తులలో మనము కూడా వక్రమైపోయి లోకాన్ని జుర్రుకొని ఆ పాపపు ఒడిలో నిద్రపోతూ నాశనానికి సమీపంగా ఉండేవాళ్ళని. జీవాధిపతి అయిన యేసయ్యను మనం చేరుకున్నాము. జీవాధిపతి అయిన యేసయ్యను చేరుకున్నాము. జీవాధిపతితో అంటుకట్టబడ్డాము. ఈరోజున సజీవులమై బట్టగట్టి ఈ భక్తిలో మనం కొనసాగుతున్నాము. నా రక్షణకు నా మహిమకు ఆధారము నీవే. నీవు లేకపోతే నేను రక్షించబడలేనయ్యా. నీవు లేకపోతే నేను కాపాడబడలేనయ్యా. నీవు లేకపోతే నాకు జన్మ లేదు, నాకు బ్రతుకు లేదయ్యా. 82వ కీర్తన 5వ చరణం కూడా చూడండి. 82వ కీర్తన 5వ చరణం. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. చూసారండి, ఇప్పుడు అందరు తలపై కూర్చున్నారు చూడండి. ఒక గోడ ఉందండి, ఒక గోడ. ఓ జో వర్షం వస్తుంది. ఆ గోడ, నన్ను చూడండి అందరూ, ఆ గోడ అట్లా అంటుంటే ఎవడన్నా ఆ గోడ కిందకి వెళ్ళి నిలబడతాడా? అమ్మ మీరు చెప్పండి, వెళ్తాడా? ఎందుకని? మరి ఈరోజు మనలో జరుగుతున్నది ఏంటి? జ్ఞానం లేక, తెలివి లేక, ఆధారము ఎవరు అనేది అర్థం కాక కదులుతున్న మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ నీడలో నిద్రపోవడం, ఆ నీడను చేరుకోవడం, ఆ మనుషులను ఆధారం చేసుకోవడం. కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై, కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై, నేను నీకు భారమైన దూరమైన వేళలో దరికి చేరి దారి చూపి ధైర్యపరచినావయా. తోడు నీవే యేసయ్యా. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. నీపై నా ధ్యానం, నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. ఓ కలల కంఠం. ఆ కలలన్నీ ఒక రోజున నీ ఎదుట ఏమీ చేయలేని నిస్సహాయపు పరిస్థితుల్లో మౌనమైపోయినప్పుడు
పశ్చాత్తాపడవలసి వస్తుంది. అయ్యో, ఈ ఆధారాలు చూసుకొని నేను దేవుని ప్రేమను పోగొట్టుకున్నానే, ఈ ఆధారం చూసుకొని దేవుని సన్నిధిని పోగొట్టుకున్నానే, ఈ ఆధారం చూసుకొని నేను దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాను, అభిషేకాన్ని పోగొట్టుకున్నాను, తలాంతులు పోగొట్టుకున్నాను, ఆ ఆధ్యాత్మికమైన ఉన్నత ఆ స్థానాన్ని పోగొట్టుకున్నానే అని చింతించవలసిన ఒక రోజు వస్తుంది. జనులకు ఈ తెలివి లేదు. కదులుతున్న రెల్లు వలె ఉంటున్నారు. కదులుతున్న వాటిల్ని ఆశ్రయిస్తున్నారు. అంతరించిపోయే వాటిల్ని ఆశ్రయిస్తున్నారు. క్షేమము కాని వాటిని ఆశ్రయిస్తున్నారు. దేశానికి ఉన్న ఆధారాలు కదులుతున్నాయంట. మరి ఈ రోజున దేనిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నామనేది మనం విమర్శించుకోవాలి. మన రక్షణకైనా మహిమకైనా ఆధారము ఆయన. ఆయనను ఆధారం చేసుకున్న వ్యక్తి రక్షణ యందు స్థిరంగా ఉంటాడు. అతనికి గొప్ప రక్షణ కలుగుతుంది. అతనికి రక్షణ ఆనందం కలుగుతుంది. అతనికి రక్షణలో ఉన్న కాపుదల కలుగుతుంది. ఆమేన్. ఏమి వాటిల్లినా ఏమి జరిగినా అతడు కలవరపడవలసిన అవసరమేమీ లేదు అనేది ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. మరి ఈరోజు మీరు సుదీర్ఘంగా ఆలోచించండి. ఎందుకు నేను దీన్ని ఆధారం చేసుకున్నాను, దానిని కొన్ని సందర్భాల్లో మనం మనుషుల్ని ఆధారం చేసుకుంటాం. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారులే అనుకుంటాం, చేసుకోరు. నన్ను ఆదుకునే వాళ్ళు ఉంటారులే అనుకుంటాం, ఆదుకోరు. రైట్ టైం, ఆ కరెక్ట్ టైంలో మనకు శూన్యం కనిపిస్తుంది. అరే, ఇక్కడ ఒక మనిషి ఉండాలనే. ఆ మనిషి ఏంటంటే మనకు అక్కర వచ్చినప్పుడు అక్కడ ఆ మనిషి స్థానం ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడు మనం గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏదో అట్లా డిపెండ్ అయిపోతామండి. దిగులు లేదు, సేఫ్ సైడ్, ఇంతకాలం ఇలా గడిచింది, ఇకనైనా నాకు వీళ్ళు ఆధారంగా ఉంటారు, ఇకనైనా వీళ్ళు అండగా నిలబడతారు, ఇకనైనా చేయూతనిస్తారు, ఇకనైనా మనకు మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. నేను గుడారాల పండుగలు చెప్పే ఒక మాట మీకు గుర్తుందో లేదు. మనకేదైనా వేదన కలిగితే, బాధ కలిగితే మన మనసులో ఉన్న మనుషులకు చెప్పుకుంటాం. కానీ ఆ మనసులో ఉన్న మనుషులు వేధిస్తే ఇంకెవరికి చెప్పుకుంటాం? మీరు చెప్పండి. ఇలాంటివన్నీ కొన్ని చేదైన అనుభవాలండి. మనం ఆధారపడిన వాళ్ళే మనకు దూరం అయిపోయినప్పుడు ఆ గుండె పిండే బాధ అనుభవించిన వాడికి తెలుస్తుందండి. నేను ఒక చెప్పేది ఒకటే, మనుషుల మీద ఆధారపడడం కంటే కూడా దేవుని మీద ఆధారపడితే రక్షణ కలుగుతుంది, మనకు మహిమ కలుగుతుంది. టైం లేదు, ఇంకొంచెం 2-3 మాటలు నేను పాయింట్ చెప్పాల్సిన విషయాలు చెప్పి ముగిస్తాను. మీరు 16వ కీర్తన 2వ చరణం చదువుతారండి. నీవే ప్రభుడవు, నీవే దేవుడవు, ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు ఆ లేదు. క్షేమాధారం. స్తోత్రం చెప్పండి. ఏ ఆధారం? క్షేమాధారం. క్షేమాధారము. ఏం పాటది? ఏం పాట అంటే మీరేంటి? నీవే కృపాధారము, త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. అంతే కదండి. తర్వాత ఓకే, మీకు గుర్తుంది కదా? రైట్, వెరీ గుడ్. ఆ క్షేమాధారం. ఇప్పుడు నేను సూటిగా ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, ఇంకా చాలా విషయాలు మీతో చెప్తాను. మనకు ఎవరి దగ్గర క్షేమం ఉంది చెప్పండి? ఈ రోజున ప్రపంచంలో మీరు కొంచెం గనక విశాలమైన హృదయంతో చూడగలిగితే ఎవరి దగ్గర ఎవరికి ప్రేమించనని ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లాలించి మాట్లాడి తీసుకెళ్ళి, ఆ మధ్య మీరు చూడలా ఎక్కడ దోసేసింది? అమ్మా మాట్లాడండి అమ్మా. క్షేమాధారమా? ఏసేసి తోసిపడేసింది. వాడు అంటే సావు అని చెప్పేసి. ఎవరి దగ్గర ఎవరికి క్షేమం చెప్పండి? ప్రేమించానని చెప్పి
ఇప్పుడు పాతకాలంలో ఒక మాటలు విన్నాం, ప్రేమించడని మోసం చేశాడు అన్నయ్య, చరిత్ర కొట్టేశాం. అది ఓల్డ్ స్టాక్ అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళు ప్రేమించి గడ్డం పెంచుకొని మీసాలు పెంచుకొని మా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఇప్పుడు కథ మొత్తం మార్చగలవు అన్నట్టు మొత్తం మారిపోయింది, చరిత్ర మారిపోయింది. ఇప్పుడు నమ్మించి ప్రేమించి మోసం చేశాడు అన్నయ్య అనే మాటకి ఇప్పుడు ఇంకొక మాట చెప్పాల్సి వస్తుంది. మారిపోయిన రోజులు. లేకపోతే ప్రేమించానని చెప్పి గొంతుకు వేయడం ఏంటండి? ప్రేమించానన్నవాడు లోకాన్ని చూసి కాదు కదా, మనసును చూసి ప్రేమిస్తే, మనసులో స్థానాన్ని పొందుకుంటే, మనసులో ఆ ఉన్నత ఆ స్థానాన్ని కోరుకొని ఆ మనసులో చేరిన వ్యక్తి అయితే ఎక్కడికి వెళ్తాడు? మనసులో నుంచి. నేను ఒకటే చెప్తానండి, ఎవరి దగ్గర ఎవరికి క్షేమం లేదు. తల్లి బిడ్డని చంపి ముక్కలుగా నరికి సూట్ కేసులో కుక్కేసి హాయిగా ట్రాలీ సూట్ కేసు లాక్కుని వెళ్తుందంట. ఎక్కడుంది క్షేమం? కడుపును పుట్టిన బిడ్డని చంపి ముక్కలుగా నరికి సూట్ కేసులో ప్యాక్ చేసేసుకుని సూట్ కేసులో పెట్టుకుని ట్రాలీ సూట్ కేసు తీసుకెళ్తుందంట బెంగళూరులో. హోటల్ వాళ్ళకి డౌట్ వచ్చింది, ఈతో ఒక అబ్బాయి ఉన్నాడు చిన్నపిల్లడు, వెళ్ళేటప్పుడు గదిలోకి రూమ్ బుక్ చేసుకున్నప్పుడు, హోటల్ రూమ్లో బుక్ చేసుకున్నప్పుడు ఈ అబ్బాయిని తీసుకెళ్ళి అబ్బాయి ఏడి అని వాళ్ళు అడిగితే కొంచెం తడబడింది. వెంటనే చెప్పింది, మా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారులేండి అన్నదట. వాళ్ళు అన్నారు, మీ వాళ్ళు ఎవరు రాలేదే? ఆ రిసెప్షన్ దగ్గర ఉంటారు కదా వాళ్ళు చూసి అన్నారు, మీ వాళ్ళు ఎవరు రాలేదే? వచ్చారులేండి. వాళ్ళకి ఎందుకో ఎడంక నదిరింది. డౌట్ వచ్చి వాళ్ళు వెంటనే కంప్లైంట్ ఇచ్చి పోలీసులను పిలిపించి ఆరా తీస్తే ఆమెను అక్కడ ఆపి, ఏంటి మనం దబాయిస్తా అట్లా ఏదేదో గొడవలు జరిగాయి. తర్వాత వాళ్ళు వచ్చారు, రంగంలోకి దిగారు పోలీసు వాళ్ళు. విదిన్ మినిట్స్లో తేల్చి పడేశారు. ఓపెన్ చేస్తే బిడ్డ. అందరూ అట్లా అని నేను చెప్పట్లే, పరిస్థితులు ఈ రోజున బాగోలేవు. ఎవరి మీద ఆనుకోవడానికి, ఎవరి మీద ఆధారపడడానికి, ఎవరిని ఆసరాగా తీసుకోవడానికి, ఎవరిని మాదిరిగా పెట్టుకోవడానికి, ఇదిగో వీళ్ళు అనడానికి ఏ ఒక్కరిని చూసినా ఏ ఒక్కరిలో కూడా మనకు ఈ క్షేమము అనే భావన కనిపించట్లేదు. అవసరం వస్తే నమ్ముకున్న వ్యక్తులను కూడా అమ్ముకునే పరిస్థితికి దిగజారిన కుళ్ళిన పరిస్థితులు మనం చూస్తున్నామండి. అరే నన్ను నమ్ముకున్నాడు ఇతను, అరే నన్ను నమ్ముకున్నాడు ఈ వీళ్ళు, అరే నన్ను నమ్ముకున్న కుటుంబం, అరే నా మీద ఆధారపడిన కుటుంబం, వీళ్ళకి నేను ఏం చేయాలి అనే ఆ బాధ్యత, ఆ భారం కనిపించట్లేదు. విధవరాలుకి బిడ్డ, ఆ బిడ్డకి మెదడు వాపు జబ్బు వచ్చింటే హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో చేర్పించారు. ఆ విధవరాలైన సహోదరి, భర్త లేని ఆ సహోదరి ఉన్నదంతా తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసింది. ఇక ఏమీ పైసలు లేవు. వాళ్ళ అన్నయ్య దగ్గరకు వచ్చి, అన్నయ్య నా ఇల్లు తాకట్టు పెడతాను, నాకు కొంచెం డబ్బులు ఇప్పించు, నా బిడ్డను బ్రతికించుకుంటాను అని అన్నయ్య, తోబుట్టు, సొంత అన్నయ్య అండి, తోబుట్టు అని అన్నయ్య దగ్గరికి వెళ్ళి నా ఇల్లు తాకట్టు పెట్టి నాకు ఎక్కడ ఇప్పించమంటే సొంత అన్నయ్యే ఆమె దగ్గర కాగితాలు తీసుకొని ఇంటి స్థలాన్ని తాకట్టు పెట్టుకొని, ఇంటిని తాకట్టు పెట్టుకొని ఆవిడికి డబ్బులు ఇచ్చాడండి అన్న. ఆమె ఉన్న గర్భంలోనే ఇతనున్నాడు, ఇతనున్న గర్భంలోనే ఆమె ఉంది. ఒక గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళు సొంత అన్న చెల్లి దగ్గర ఇంటి కాగితాలు తీసుకొని డబ్బిచ్చాడు. పాప డబ్బు తీసుకెళ్ళి ఆ సహోదరి బిడ్డకి పెట్టుకుంది. బాధాకరమైన అనుభవం ఏంటంటే ఆ బిడ్డ బ్రతకలేదు. హైదరాబాద్ నుంచి శవాన్ని తెచ్చుకుంది. కృంగిన పరిస్థితుల్లో ఆ తల్లి, ఆ సహోదరి అల్లాడిపోతుంటే ఇప్పుడు అన్నయ్య వచ్చి అంటాడు, డబ్బులు ఇస్తావా, ఇల్లు ఇస్తావా? ఏంటండి ఇవన్నీ?
ఎక్కడ జరుగుతున్నవి ఇవన్నీ? మన మధ్య. అగాధాలు ఎక్కడో ఉండవు, మనిషికి మనిషికి మధ్యలోనే ఉంటాయి. మనసు కలవని చోట కనబడే అగాధం బహుభయంకరమైనది. ఎక్కడో ఉండవు ఇవి, ఇక్కడే ఉంటాయి, మన మధ్యలోనే ఉంటాయి. భర్తను పోగొట్టుకొని, బిడ్డను పోగొట్టుకొని తలంచుకున్నప్పుడల్లా ధారలుగా కన్నీళ్లు కార్చి కుమిలిపోతున్న ఆ సహోదరి దగ్గరకు వచ్చి అన్న అంటాడు, ఇల్లు ఇస్తావా, డబ్బు ఇస్తావా? తీసుకున్నది వాస్తవమే గనక, చెప్పింది వాస్తవమే గనక ఆ సహోదరి ఇంటిని అన్నకిచ్చి ఉన్న 4 సామాగ్రిలు సర్దుకొని అద్దింట్లోకి వెళ్ళిపోతుంటే తోబుట్టు అన్న చూస్తూనే ఉన్నాడండి. ఏమి ఆప్యాయతలు, ఏమి మమకారాలు, ఏమి ప్రేమ అనురాగాలు ఇవి. ఈరోజు మనుషుల ప్రేమ ఉందంటారా? ఈరోజు మనిషి దగ్గర సాటి మనిషికి క్షేమం ఉందంటారా? ఈరోజున సమాజంలో ఈ ప్రేమ అనురాగాలు పుష్పించి పరిమళిస్తున్నాయి అంటారా? మంట కలిసిపోతున్నాయి అంటారా? మనమే అర్థం చేసుకోవాలి. మరి నా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం అంటుంది, భారము మోయిచున్న నా సమస్త జనులారా, కమెంట్ టు మీ, నా యుద్ధకు రండి. మనుషుల దగ్గర మీకు క్షేమం లేకపోవచ్చేమో, నీకు ఉన్న కన్న వాళ్ళ దగ్గర నీకు క్షేమం లేకపోవచ్చేమో, నీవు ఆధారపడిన మనుషుల దగ్గర నీకు క్షేమం కరువైపోయి ఒకవేళ కన్నీటి వ్యవస్థలో మునిగిపోతున్నావేమో. నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తాను, నేను నీకు ప్రశాంతతనిస్తాను. నా మీద ఆనుకొనిన వాడు కదలడు, నా మీద ఆనుకొనిన వానికి ఎక్కిడు రాదు, నా మీద ఆనుకొనిన వారిని నేను అన్నిటికీ త్రోసివేసేవాడును కాను. నేను ఆధారమై ఉంటాను. ఆర్థికంగానైనా, ఆరోగ్యంగానైనా, ఆత్మీయంగానైనా వానికి ఆధారం నేను. వానికి క్షేమం కలుగుతుంది. ఇంకా తెల్లారలేదండి, మసక చీకటి. ఒక తండ్రిని, వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని, ఎందుకో గుండె బరువెక్కి మాట్లాడుతున్నాను, వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని తీసుకుని వచ్చి ఆ చెట్లు పొద దగ్గర బైక్ దింపి వెళ్ళిపోయాడండి. కళ్ళు కనిపించిన తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న తండ్రి కర్ర పోటీ చేసుకుని తల ఉంచుకొని ఒక్కడే కుమిలి ఏడ్చుకుంటున్నాడంట. తెల్లారింది, ఆ పనులకి వెళ్ళే వాళ్ళంతా చూస్తూ వెళ్ళిపోయారు. ఎవరినో పెద్ద ముసలోళ్ళు అనుకున్నారు. పనులు ముగించుకొని సాయంకాలం మరల తిరిగి వస్తుంటే కూర్చున్న ముసలాయన అక్కడే ఉన్నాడు. ఇవన్నీ చెప్పుకోవడానికి కూడా గుండె ఎట్ట తట్టుకుంటుందో నాకు అర్థం కావట్లేదండి. ఎప్పుడో ఉదయం వెళ్ళేటప్పుడు ఆ కర్ర పోటీ చేసుకుని అక్కడ ఆ కర్ర మీద తల పెట్టుకుని కూర్చొని ఉన్న ఒక వ్యక్తిని చూశారండి. సాయంకాలం 7-7:30కి మరలా తిరిగి వస్తుంటే కూర్చుని ఉన్న వ్యక్తి అలాగే కూర్చుని ఉన్నాడు. ఆ దారిని వెళుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పెద్దయ్యా, ఎవరు నువ్వు? నాకు గుండె పిండేస్తుందండి చెప్పడానికి కూడా. ఆ తండ్రి ఆ కర్రని ఆధారం చేసుకుని కర్ర పోటీ చూసుకుని తలెత్తి, కళ్ళు కనిపించడు తండ్రి, కళ్ళు కనిపించట్లేదు. చెప్తున్నాడు, నా బిడ్డే నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ వదిలేసాడండి. నేను కన్నవాళ్లే నన్ను విడిచిపెట్టేశాడండి. నేను అనాథనండి. నా బిడ్డే నన్ను ఎట్లా చేస్తాడు అనుకోలేదండి. ఎక్కడ ఎవరికి క్షేమం ఉంది? మనకు ఆధారమై ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఊహించుకోవడమే, తలంచుకోవడమే.
ఆప్యాయత కలిగిన వాళ్ళు ఎవరో కొంతమంది దగ్గర చేర్చుకొని అతన్ని తీసుకుని వెళ్ళి వృద్ధాశ్రయంలో చేర్పించారు. నాకు ఆ వీడియో ఎవరో పంపించారు. ఆ వీడియో చూసి నేను చాలా బాధపడ్డానండి. ఎన్ని కష్టాలు పడుంటే, ఎన్ని ఇబ్బందులు పడుంటే, ఎంతగా శరీరాన్ని నలగొట్టుకుని ఉండుంటే తన బిడ్డని ఆ స్థితికి తీసుకుని చుంటుంటాడు. మరి ఈ స్థితిలో ఆ బిడ్డకి ఆ తండ్రి ఎక్కువైపోయాడు. నా ప్రియమైన సహోదరులారా, మనకు క్షేమాధారం ఎక్కడ లేదండి. మనం ఎక్కడ కూడా నిమ్మళంగా బ్రతకలేమండి. కాకులు పొడిచినట్లుగా పొడి చేస్తారు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో ఎదుటివాని మీద బురద చల్లడానికి, ఎదుటివారిని గాయపరచడానికి, ఎదుటివాని దుఃఖాన్ని చూడటానికి ఉరకలెత్తి జనమండి. నిందించడానికి, నిందలు వేయడానికి, బాధించడానికి, వేధించడానికి పనికట్టుకుని ఉన్న రోజులండి ఇవి. నా ప్రియమైన సహోదరులారా, క్షేమాధారం నీవే. నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుచున్నాను. మరి ఈరోజు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఎక్కడ క్షేమం ఉందో నాకు తెలియట్లేదు. క్షేమము లేని క్షామం ముందు నిలిచి ఉంటే కదలమని చెప్తున్నాను. క్షేమాన్నిచ్చే దేవునిని చేరుకోమని చెప్తున్నాను. ఆయన చేతిలోనే క్షేమం, ఆయన రెక్కల నీడలోనే క్షేమం, ఆయన కనుచూపుల పరిధిలోనే క్షేమం. ఇక లోకంలో మనకి ఎక్కడ క్షేమము లేదండి. ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగించేస్తాను. కొరింథీ సంఘానికి వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెననియు. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంట. మనకు ఆధారం దేవుని శక్తి. ఆమేన్. ఏ శక్తి? అందరూ చెప్పండి, ఏ శక్తి? యా, ఆ దేవుని శక్తి ఎప్పుడు మనల్ని ఓటమి దిశగా తీసుకుని వెళ్ళదండి. చిన్న ఎక్స్ప్లెయిన్ చేసి ముగించేస్తాను. ఆ దేవుని శక్తి మనల్ని ఎప్పుడు కూడా నగుబాట్లు చేయదండి. పలుమారు నేను పడిపోతినయ్య, పరిహాసమాయే నా జీవితం. పలుమారు నేను పడిపోతినయ్య, పరిహాసమాయే నా జీవితం. పరిశుద్ధుడా నన్ను బలపరచవా, పరిశుద్ధుడా నన్ను పరికించవా. నీరాక నిజమయ్య దేవా, హృదయంబునర్పుతునయ్యా, నా హృదయంబు అర్పుతునయ్యా. నీరాక నిజమయ్య దేవా, నిన్ను వీడి నేను క్షణమైన దేవా. నేను
స్వామి బలహీనుడను నేను దేవా బలవంతుడా నన్ను బ్రతికించవా బలవంతుడా నన్ను బ్రతికించవా నీరాక నిజమయ్య దేవా హృదయంబున పిల్తునయ్యా నా హృదయంబు అర్పింతునయ్యా నిన్ను వీడి నేను మనలేను స్వామి బలహీనుడను నేను దేవా నిన్ను వీడి నేను మనలేను స్వామి బలహీనుడను నేను దేవా బలవంతుడా నన్ను బ్రతికించవా బలవంతుడా నన్ను బ్రతికించవా నీరాక నిజమయ్య దేవా హృదయంబున పిల్తునయ్యా నా హృదయంబు అర్పింతునయ్యా నీరాక నిజమయ్య దేవా పలుమార్లు నేను పడిపోతినయ్యా పరిహాసమాయే నా జీవితం పలుమారు నేను పడిపోతినయ్యా పరిహాసమాయే నా జీవితం పరమాత్ముడా నన్ను పరికించవా పరమాత్ముడా నన్ను పరికించవా ఆయన శక్తి మనల్ని ఎప్పుడు కూడా కోలదోసేది కాదండి. పరిశుద్ధుడు పౌలు అందుకే అన్నాడు, ఇవి అనుభవాలు కదా. ఏమన్నాడు? నన్ను బలపరచు అని ఎందే అది ఏదైనప్పటికీ కూడా అది ఏమైనప్పటికీ కూడా నేను మనుషుల శక్తి మీద ఆధారపడట్లే, మనుషుల బలం మీద నేను ఆధారపడట్లే, లోకపు శక్తిని నేను ఆశ్రయం చేసుకోవట్లే, తుదుకు నా శక్తి మీద నేను ఆధారపడట్లే. నాకు ఒక శక్తి ఆధారమైంది. ఆ బలమే ఆ శక్తి కనుక లేకపోతే ఈ రోజున ఈ భూతల మీద నా పాదాలు నిలిచేవి కావు, ఎప్పుడో గాల్లో కలిసిపోయేవి, ఎప్పుడో నా చిరునామా మారిపోయేది. ఈ సజీవుల దేశంలో ఉన్న సజీవుల లెక్కలో నా పేరు తుడపబడిపోయేది, తుడిచివేయబడేది. ఓటర్ లిస్టులో నా పేరుందంటే నా ఇంట్లో నా పేరు వినబడుతుందంటే నన్ను బలపరచు ఒక శక్తిని నేను ఆధారం చేసుకుని ఉన్నాను. హల్లెలూయా. ఆ శక్తిని మనం ఆధారం చేసుకుంటే ఒక్క రెండు మాటలు చెప్పినవ్వండి నన్ను. అదేంటంటే ఆ శక్తి సముద్రంలో నీకు త్రోవ చూపిస్తుంది, ఆ శక్తి అగ్నిలో నిన్ను కాపాడుతుంది, ఆ శక్తి నలుదిక్కుల కమ్ముకుని ఉన్న సింహాల మధ్య నీకు సాక్ష్యాన్ని పుట్టిస్తుంది. జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా. నేను థింక్ చేశానండి, దానియేలు ఎలా మాట్లాడుంటాడు. గుండె పొంగిన అనుభవంతో చెప్పుంటాడు. కక్ష, ఈర్ష, ద్వేషం, పగతో కాదు, గుండె నిండి పొంగిన కృతజ్ఞత చెప్పుంటాడు. రాజా
రాజా, నేను ఇలా థింక్ చేశానండి. వచ్చినవాడు నాకు శత్రువు, వచ్చినవాడు రాక్షసుడు, వచ్చినవాడు మూర్ఖుడు అన్న ధోరణితో చూస్తున్నాడండి. జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు, నీవు నిత్యము ఏం వాల్యుబుల్ వేడ్స్ అండి. నువ్వు నిత్యము సేవిస్తుంటావు కదా, కన్ను మూసిన కన్ను తెరిచిన ప్రార్థన 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 అంటుంటావు కదా. ఎప్పుడు చూస్తున్న దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సేవకులు, దేవుని వాక్యం అని తహతహలాడు పాకులాడుతుంటావు కదా. నీ ప్రాకులాట నిన్ను ఏం చేసిందిరా అన్నట్లుగా మాట్లాడుతుంటే ఎలా ఆ స్పందన ఎలా ఉంటుందో మీరు ఆ డైమెన్షన్లోకి రావాలి. ఆ కోణంలోకి వచ్చి నిలబడితే ఎగిరి కట్టేస్తుంటాడు దానియేలు. రాజా, నువ్వు చిరంజీవి అగుదువు కాక. నేను నా దేవుని దృష్టికి, సైట్ ఆఫ్ గాడ్, నా దేవుని దృష్టికి నేను పర్ఫెక్ట్. నా దేవుని దృష్టికి నేను నిర్దోషినయ్యా. ఏనాడు నేను కపటం గుండెల్లో పెట్టుకున్న వాడిని కాదు, ఏనాడు ఈర్ష్యని గుండెల్లో పెట్టుకున్న వాడిని కాను. నేను ఏదైనా మాట్లాడుంటే, నేను ఏమైనా చేస్తుంటే క్షేమం కొరకు చెప్పుంటా, క్షేమం కొరకు చేస్తుంటాను. కానీ ఏదైనా నేను చేతులెత్తుంటే నీ దేశం కొరకు, నీ రాష్ట్రం కొరకు, నీ ప్రజల కొరకు నేను చేతులెత్తుంటాను. కానీ ఎప్పుడు నేను కీడు తలపెట్టిన వాడిని కానయ్యా. నా దేవుడు నన్ను చూచేవాడు. ఆమేన్. కనుక నా దేవుని దృష్టికి నేను పర్ఫెక్ట్ కనుక ఆయన తన దూతలను పంపించి సింహాలన్నోడు, ఆయన పంపించంటే ఏ శక్తి చేత సింహాల నోళ్ళు కట్టివేయబడ్డాయి? మన శక్తితో మనం వెళ్ళి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఓ గిరా 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 అంటే గిరగిర తిప్పుతాయి. మన శక్తి పనికిరాదు. మన శక్తి, మన సామర్థ్యత, మన బలం మనం ఆధారం చేసుకోకూడదండి. ఎప్పుడు నేను మరలా చెప్తున్నాను కదా, నేను నా అనే మాట మన నోట వచ్చిందంటే దేవుని శక్తి నిన్ను వీడిపోతుంది. జాగ్రత్త. ఎక్కడైనా నేను అన్నానంటే దేవుని శక్తి కొంచెం 4 అడుగులు దూరంగా వెళ్తుంది. ఏం ప్రభు దూరంగా వెళ్తున్నావు అంటే, నువ్వేదో చేసుకుంటానంటున్నావుగా, చేసుకో. నిన్ను వీడి నేను మనలేను. ఆయన శక్తి మనల్ని విడిచిపెడితే కనీసం సాంబార్ తాలింపు అన్నయగలమండి. అది సాంబార్ తాలింపు దగ్గర ఆగిపోద్ది. మీరేమనుకున్నట్టు ఒక మాట అంట, అన్న సాంబార్ తాలింపు పెడతానే వెళ్ళిపోయింది అయ్యా, తాలింపు కూడా లేదయ్యా. ఏ నీడు దేవుడు. ఆయన శక్తి మనల్ని విడిచిపెడితే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమండి. వట్టి కట్టండి, వట్టి మట్టండిది. దీనికి ఏంటి ఇన్ని హంగులు? ఏముందని మన మిడిసిపాటు, ఏముందని మన ఎగురుబాటు? అబ్బో, మేసాలు మేలేసి కాళ్ళు రెగరేసి గర్వమని గుర్రం ఎక్కి ఏం చూద్దామని మీరు ఆలోచించండి. ఆయన మన చేయి విడిచిపెడితే మన మెట్లు కిందకి వెళ్ళగలమా? ఆయన మన చేయి విడిచిపెడితే ఇంటికి వెళితే వండుకొని వచ్చిన బిర్యానీ తినగలరా? వండుకొని కూడా తినలేదండి పాస్టర్ గారు అండి, నేనేం చేసేదండి. దేవుని శక్తి విడిచిపెడితే ఏమీ లేదు, నథింగ్. చివరిగా ఒక మాట చెప్పేది ఏంటంటే, దేవుని శక్తిని ఆధారం చేసుకోండి. మీ బలహీనతలలో మీరు బలపరచబడతారు, మీ శక్తిహీనతలలో మీరు బలపరచబడతారు. అపరిమితమైన దైవ శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు ఎక్కడ సందేహించద్దు. దానియేలు, నీకేదో కలభావం అయ్యా, నా శక్తితో నేను చెప్పలేను, కానీ నేను ఆరాధించే దేవుడు మర్మములను బయలుపరచు దేవుడు. అక్కడ చెప్పచ్చు కదా. మనకు అవన్నీ మనకు వేళ మీద ఉంటాయి. అదేంటో చెప్పు. అయ్యా బాబోయ్, నేను ఆ మధ్య విజయనగరం వెళ్ళా. ఇట్లాగే ఒక సమస్య వస్తే చిటికలో
మధ్య నేను విజయవాడకి వెళ్ళా, విజయవాడలో ఇలాగే నలుగురు వచ్చారు చిటుకులో అని లిస్ట్ అంత చెప్పాడా? రాజా, నేను కాదు, నన్ను నడిపే ఒక శక్తి ఉంది. నేను ఆ శక్తిని హత్తుకుని ఆ శక్తి మీద ఆధారపడిన వాడినే కానీ మనలో ఏమీ లేదయ్యా బావు. ఆ శక్తి నన్ను విడిచిపెట్టి పక్కకి వెళితే ఇది వట్టి కట్టె, వట్టి మట్టిలో పెట్టబడే కట్టె అంతే. అర్ధగంట ముందు అన్నయ్య, చెల్లెమ్మ, బావా అన్నారా? సచ్చిన తర్వాత ఎప్పుడు తీసేస్తారండి శవాన్ని? శవమా? వాడు విన్నాడు అనుకో, వాడు వినట్లేదు కాబట్టి సరిపోయింది. గంట ముందేమన్నావు? అన్నయ్య, చెల్లెమ్మ, బాబాయ్ అంటే గంటన్నర తిరగ ఉడిపోయి ఏంటి శవానికి ఏమైనా కొట్టారా? శవమా? నేను అనేది ఏంటంటే ఆ ఉన్న పోవా, ఆ శక్తి అలా నిన్ను ఇడిస్తే, విడిచిపెట్టి వెళ్ళిపోతే స్తోత్రం అయిపోయింది. ఆదరణ కోటం, జ్ఞాపకార్థ కోటం. నేను ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్తున్నానంటే మీరు ఆ కోణంలోకి కదులుతారని చెప్తున్నాను. ఏం లేదు స్వామి, ఏమీ లేదు. లోపల ఉన్న జనరేటర్ ఆగిందనుకో, జనరేటర్ ఆగిందనుకోండి, స్తోత్రమే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, మనము ఆ శక్తి మీద మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంత జ్ఞానం, ఇంత టెక్నాలజీ పెరిగిన రోజుల్లో కూడా ఇలాగ ఏంటంటే ఒరి బాబు, టెక్నాలజీని ఆధారం చేసుకుంటే ఇక అంతే, ట్రక్కి ఎక్కిస్తారు. ఏ టెక్నాలజీ బ్రతికిస్తుంది? ఏం టెక్నాలజీ బాగు చేస్తుంది? నేను చెప్పే మాటలు కాదు స్వామి, వాక్యం చెప్తుంది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, లోకంలో టెక్నాలజీ ఉంది, ఓ సదుపాయాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, ఏదొచ్చినా ఏమొచ్చినా చేయగలిగిన ఆ టెక్నాలజీ జ్ఞాన సంపద ఉన్నది అని వాటిల్ని ఆధారం చేసుకోకండి. దేవుని శక్తిని ఆధారం చేసుకోండి. ఆ శక్తి ఎండిన ఎముకలకు జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఎండిన ఎముకలకు ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. మృతతుల్యమైన శరీరాలకి శక్తినిస్తుంది. నీ బలహీనతలలో నీకు బలమై ఉంటుంది. నిన్ను తడబడనివ్వకుండా, జారిపోనివ్వకుండా బండ మీద నిన్ను కాపాడుతుంది, బండ మీద నిన్ను నిలుపుతుంది. రక్షణాధారం, క్షేమాధారం, తర్వాత శక్తియే ఆధారం. శక్తియే ఆధారం. ప్రార్థన చేసుకుందామా? నిలబడండి. దైవజనుడు చెప్తున్నాడు, యెహోవా నాకు ఆధారం, కావున నేను పడుకొని నిద్రపోయి మేల్కొందును. నేను పడుకొని నిద్రపోయి మరలా పడుకుంటాను, మరలా లేస్తాను. నేను సజీవుడనై ఉంటాను, ఎందుకంటే ఆయన నాకు ఆధారం. అందరి చేతులు ఎత్తి చెప్తారా ఒక మాట? నా ఆధారమై ఉన్న యేసయ్యా. కృతజ్ఞతతో స్వరమెత్తండి. నా ఆధారమై యేసయ్యా, కృతజ్ఞులమై జీవితము సాక్షులమై ఉండు. నా ఆధారమై ఉన్న యేసయ్యా, నీకు కృతజ్ఞులమై జీవితమంతయు సాక్షులమై ఉందుము. నా ఆధారమై
కృతజ్ఞులమై జీవితమంతయు సాక్షులమై ఉందు. నా ఆధారమై ఉన్న యేసయ్యా, 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 ఆధారమా, ఆధారమా, నా సర్వమా, నా యేసయ్యా, ఆధారమా, నా సర్వమా, నా యేసయ్యా, నా ఆధారమై ఉన్న యేసయ్యా, నీకు కృతజ్ఞులమై జీవితమంతయు సాక్షులమై ఉందుము. నా ఆధారమా, 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 నా ప్రాణమా, నా సర్వమా, నా జీవమా, కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షులమై ఉందుము. కృతజ్ఞులమై జీవితమంతయు సాక్షులమై ఉందుము. ఒకసారి యథార్థమైన హృదయంతో ప్రభుకి ఆనందం కలిగేటట్టు చెప్తారా? నా ఆఖరిగా మరొకసారి నా ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఇంతవరకు ఈ పునరుత్థాన ఆరాధనను ఆశీర్వాదకరంగాను మహిమకరంగాను మీరు జరిగించారు. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో నిలిపి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని పాడి పొగిడి గొప్ప చేయుటకు మీరు మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపినందుకు, ఈ పరిశుద్ధుల సహవాసములో మమ్మల్ని చేర్చినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీవే మాకు ఆధారమని మరొక్కసారి జ్ఞాపకము చేసినందుకై నీకు స్తోత్రం. కదులుచున్నటువంటి వాటిని మేము ఆధారము చేసుకొనక, సృష్టికర్త అయినటువంటి నీవు, స్థిరుడైనటువంటి నిన్ను మేము ఆధారము చేసుకోవడానికి కృప చూపించండి. మాకు రక్షణకు ఆధారము నీవే. కృపచేతనే మేము రక్షించబడ్డాం. ఈ రక్షణలో ఉన్నటువంటి ఆనందం ప్రతినిత్యము మేము అనుభవించినట్లు నిన్ను ఆధారం చేసుకొని అడుగులు ముందుకు వేయటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా క్షేమముకు ఆధారము నీవే. అవును ప్రభువా, ఈ లోకములో ఎక్కడ క్షేమమే లేదు నాయనా. ఏ మనుషుల దగ్గర క్షేమము లేదు ప్రభువా. మీ యొద్దనే మేము క్షేమాన్ని పొందగలుగుతాం. మీ యొద్దనే మేము భద్రంగా ఉండగలుగుతాం. మీ యొద్దనే మేము సమృద్ధిగా ఉండగలుగుతాం. ఇదిగో మిమ్మల్ని మేము ఆధారము చేసుకుంటున్నాము తండ్రి. మా అందరికీ మీరు క్షేమాన్ని దయచేయబోతున్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ శక్తిని మేము ఆధారము చేసుకుంటున్నాం ప్రభువా. మనుషుల జ్ఞానమును మేము ఆధారము చేసుకొనక, లోకంలో ఎన్నో వసతులు, ఎన్నో ప్రభువా తండ్రి పరిస్థితులు మా ఎదుటున్నాయి. వాటన్నిటిని ఆధారం చేసుకొనక, ప్రతికూలతలను అనుకూలంగా మార్చగలిగినటువంటి నీ శక్తిని, బలహీనతలలో మీ యొక్క శక్తిని సమకూర్చగలిగినటువంటి నీ శక్తిని మేము ఆధారము చేసుకుంటున్నాం తండ్రి. మీ శక్తి ద్వారా మా పితరులు ఎన్నో మహత్కార్యాలు వారి బ్రతుకులు అనుభవించారు. ఇదిగో ఈ మీ మహాశక్తి చేత మమ్మల్ని కమ్ముకోమని ప్రార్థిస్తున్నాను. మీ శక్తి ద్వారా మా ఎదుటను ప్రభువా తండ్రి నీ స్తోత్రం
అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యమయ్యేటట్లుగా నాయనా మరణములో నుండి జీవాన్ని అనుగ్రహించగలిగే మీ శక్తిని మేము ఆధారము చేసుకోవడానికి, లేని వాటిలో ఉన్నట్లుగా రుజువుపరచగలిగినటువంటి మీ శక్తిని మేము ఆధారము చేసుకొని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇక మీదట రాబోయే దినాల్లో ఈ దినం మాత్రమే కాదు, మా బ్రతుకు ధన్యములన్నిట నీవే మాకు ఆధారం. కీర్తనకారుడు ఒప్పుకున్నట్లుగానే మేమందరం ఒప్పుకుంటున్నాం తండ్రి. మా రక్షణకు ఆధారము నీవే, మా క్షేమమునకు ఆధారము నీవే, మాకు శక్తిగా ఉన్నటువంటి దేవా నిన్నే ఆధారం చేసుకుంటున్నాం. అందుకొరకై స్తోత్రాలు. నీ సంధికి చేరిన బిడ్డలను మీరు ఆదరించి ధైర్యపరిచి కృపనిచ్చినందుకై స్తోత్రం. ఇంకనూ సమృద్ధి అయిన మేలు చేత మీరు తృప్తిపరుస్తున్నందుకై స్తోత్రం. అనారోగ్యంతో వచ్చిన బిడ్డలకు మీ శక్తిని ప్రసాదించి స్వస్థతనిచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దాసులు ఇంతవరకు మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నారు. ఇంకా ఉన్నతమైన కృపను ఆరోగ్యమును మీరు ప్రసాదించమని, చేరి వచ్చిన బిడ్డలను నన్ను మమ్మును మీరు ఆకడు కొరకై సిద్ధపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాల్పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడు ఎండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక.